హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీని. వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్లోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మనం అయితే రాత్రి చేరుకున్నాం కదా. దేవాలయం పురాతనమైన దేవాలయం, 4500 సంవత్సరాల నాటి పురాతనమైన విగ్రహం అండి. ఈ దేవాలయాన్ని కట్టించింది మేర్వాన్ రాజులు, అంటే చిత్తూరు గడ్ని పాలించిన మేర్వాన్ రాజులు ఈ మొత్తం దేవాలయాన్ని వాళ్ళే కట్టారు. అలాగే ఈ గుడికి ఇంకొక ప్రత్యేకత ఉన్నదండి. అది ఏంటి అనుకుంటారా? ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వ్యాపారస్తులు వస్తారు. అలాగే బిజినెస్ చేసే వాళ్ళు కానీ లాసులు వచ్చి మాకు లాభం రావడం లేదు, ఏం చేసినా మాకు కలిసి రావడం లేదు అన్న వాళ్ళు కూడా ఈ గుడికి వచ్చి ఈయన్ని దర్శించుకుని ఈయన్ని పార్ట్నర్షిప్గా చేసుకుని ఈయనకి ఇంత వాటా అని ఇస్తారు. వాళ్ళకు వచ్చిన ఎంత లాభమైనా సరే ఈయన హుండీలో తెచ్చి వేస్తారండి. అలాగే ఈ దేవాలయంలో ఇంకొక ప్రత్యేకత ఉంది. బిజినెస్ మ్యాన్లనే కాదండి, వ్యాపారం అభివృద్ధి చెందాలి అనుకున్న వాళ్ళే కాదు, అప్పు చేయాలనుకున్న, ఒకటి తాకట్టెట్టాలన్నా కూడా ఈయన కూడా పార్ట్నర్షిప్గా పెట్టుకొని తాకట్లు పెడతారంట. ఎందుకంటే మళ్ళీ అది విడిపించుకోవాలి కదా, లాభం రావాలి కదా అని చెప్పి ఈయన పెట్టుకుంటారంట. అలా పెట్టిన ప్రతి ఒక్కరికి లాభం వచ్చింది తప్ప ఈ రోజుకి నష్టమైతే ఎవరికి రాలేదు. అందుకని ఈ దేవాలయానికి ఆదాయం చాలా అంటే చాలా ఎక్కువగా వస్తుంది. అలాగే ఇక్కడ ఈ దేవాలయంలో ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే అంటే దొంగ నోట్లు లేదంటే స్మగ్లింగ్స్ ఇవి చేస్తారు కదా, వాళ్ళైతే ఇంకా ఎక్కువగా వచ్చి పార్ట్నర్షిప్గా చేసుకుంటారంట. ఎందుకంటే వాళ్ళని ఎవరు పట్టుకోకూడదు, చేయకూడదు అని. వాళ్ళని ఎవరైతే పట్టుకోకుండా లాభం వచ్చిందనుకున్న ఆ లాభంలో సగం ఈయనకి హుండీలో వేస్తారంటే అది ఇక్కడ పూజారులు చెప్తున్నారండి. పూజారులే కాదు, మీరు ఈ గుడికి వెళ్తే కనుక మీకు ఇక్కడ వాళ్ళు చాలామంది ఇదే విషయం చెప్తారు. అంత మహిమగల దేవాలయం అంటే ఈ దేవాలయం ప్రాంగణం చుట్టూ చాలా అంటే పూల మొక్కలతో, పార్కుతో చాలా అంటే చాలా బాగుంది. నైట్ టైం అయితే వ్యూ అయితే ఇలా ఉంది, మార్నింగ్ టైం అయితే చాలా బాగుంటుంది. మనకు అన్నీ కూడా కనిపిస్తాయి, గార్డెన్ గట్టని. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. గుడి అయితే వదిలి రాబుద్ది అవ్వలేదు. లోపల బంగారంతో కట్టారండి గుడిని. లోపలంతా కూడా ఈ దేవాలయానికి మార్వడీసే కాదు, ఎక్కడెక్కడ వ్యాపారస్తులు అంతా కూడా ఇక్కడికి వస్తారు. ఎక్కువ శాతం మార్వడీస్ వస్తారు. అలాగే అమిత్ షా, మోదీ ఇప్పటికప్పుడు ఈ దేవాలయానికి వస్తూనే ఉంటారు. రిలయన్స్ అంబానీ అయితే కనుక వాళ్ళు చేసే ప్రతి పనిలోని ఈయన భాగస్వామ్యం చేయకుండా వాళ్ళు ఏ వ్యాపారం చేయరంట. అలాగే ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తారు. ఆయన కులదేవం. అలాగే ఇక్కడ దర్శించుకుని వెళ్ళి అనుకుని పార్ట్నర్షిప్గా పెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా బాగున్నారంట అని ఇక్కడ అంటున్నారు చాలామంది. వీళ్ళ నమ్మకం, అలాగే చాలామంది నమ్మకం కూడా. శ్రీకృష్ణ దేవాలయం లోపల చూస్తున్నారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో. అలాగే ఆర్కిటెక్ట్ చూడండి ఎంత బాగా చెక్కారో. పూర్వం చెక్కిన చెక్కుడు చూడండి ఎంత బాగా చెక్కారో. మేము కరెక్ట్గా హారతి టైంలోకి వెళ్ళాము. అప్పటికి హారతి జరుగుతుంది. మేము ముందు ఎదర నుంచి అయితే దర్శనం చేసుకుని వెనక్కి వచ్చి హారతి చూస్తున్నాము. నిజంగా హారతి చూస్తున్నంతసేపు మా మనసు ఎంత ప్రశాంతంగా ఉన్నదంటే అంత ప్రశాంతంగా ఉంది. ఇక్కడ చూడండి గోల్డ్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా బంగారంతో కట్టింది. లోపల చాలా అంటే చాలా పెద్ద దేవాలయం అండి. లోపలికి మాత్రం ఎంతోమంది ఇక్కడ నుంచుని హారతి చూస్తుంటారు. అలాగే ఇక్కడ చాలామంది కృష్ణుని భక్తిలో మైమర్చిపోయి నృత్యం కూడా చేస్తుంటారండి. చూస్తున్నారు కదా నృత్యం కూడా ఎలా చేస్తున్నారు. ఇక్కడ భక్తులు చూశారు కదా. హారతి టైంలో మేము వచ్చాము. మామూలుగా అయితే లైన్ ఎక్కువగా ఉంటుంది, నైట్ టైం కదా. మేము వస్తున్న లైన్ అయితే చాలా తక్కువ ఉంది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అయితే నడకైతే విపరీతమైన కొంచెం నడక ఉన్నదండి. నడగలిగిన వాళ్ళు మాత్రం అన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు. నడలేని వాళ్ళకైతే కనుక బయట మార్నింగ్ టైంలోనే వీల్ చైర్ ఉంటుంది. మేము ఇక్కడ హారతి గట్ట అన్నీ చేసుకున్న తర్వాత చూసిన తర్వాత దర్శనం చేసుకున్నాక ఇక్కడి నుంచి అయితే చాలాసేపు వెళ్ళబుద్ధి అవ్వలేదు. శ్రీకృష్ణుని గుడి నుంచి బయటికి రాగానే శివాలయం ఉందండి. ఇక్కడ శివాలయంలో కూడా దర్శనం చేసుకుని మేమైతే కనుక బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత చూడండి బయట కూడా ఎంత బాగుందో చూడండి. చుట్టూ చూడండి లైటింగ్లతోని
ఎంత ఆహ్లాదకరంగా ఉన్నదో. అలాగే ఇక్కడ చాలామంది అన్నారు బయట భోజనం ఉంటుంది, ప్రసాదం చేసి వెళ్ళండి, చేయకుండా వెళ్ళొద్దు అన్నారు. అందుకని మేమైతే కనుక ప్రసాదం చేయడానికైతే బయలుదేరాము. ఇక్కడ ప్రసాదం అయితే ఫ్రీ ప్రసాదం అండి. ఎవరు ఎన్ని రొట్టెలు తినాలనుకుంటే వాళ్ళన్ని రొట్టెలు తినొచ్చు. రైస్ కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే వదలకూడదు, కూర కానీ రొట్టె కానీ అస్సలు వదలకూడదు. ఎంత కావాలో అంత ఎంచుకుని తినొచ్చు తప్ప కొంచెం కూడా వదలడానికి ఇక్కడ వాళ్ళు ఇష్టపడరండి. మాకైతే కనుక ఈ దేవాలయంకి వచ్చాక చాలా విషయాలే కాదు మహిమలు కూడా తెలిసాయి. మేము నమ్మశక్యం కాలేదు. ఎందుకంటే బయట వాళ్ళు ఎవరో చెప్పినో టీవీలో చెప్తానో నమ్మకపోదు. మా కళ్ళ ముందు భక్తులే కాదు ఇక్కడ నివసించే వాళ్ళు ఒక్కొక్కరు వాళ్ళ యొక్క స్టోరీ వాళ్ళకి జరిగినవి చెప్తుంటే మా మనసు చాలా పులకరించిపోయింది. ఇంత మహిమగల దేవాలయంకి మేము రావడం కూడా, భగవంతుడు తీసుకురావడం కూడా గొప్పే కదా. మనం అనుకుంటే జరగదు, ఆయన తీసుకెళ్తేనే మనం ఇక్కడ రాగలమంటే ఈ దేవాలయానికి కూడా. అలాగే మేము నైట్ ఆల్రెడీ చెప్పాం కదా, నైట్ అయితే మనం ఇక్కడ రూమ్లో ఉన్నామని చెప్పా. అక్కడ భోజనం ఏమేమి పెట్టానో మీకు లాస్ట్ వీడియోలో పెట్టాం. మార్నింగ్ అయితే నైట్ ఇక్కడే రెస్ట్ తీసుకున్నాక మార్నింగ్ అయితే బయలుదేరడం జరిగింది. ఇది మార్నింగ్ వ్యూ, మా హోటల్ వ్యూ. లోపల రూమ్స్ అయితే నేను మీకు ఆల్రెడీ చూపించాను కదా. ఏసీ రూమ్స్, పెద్దదైనా సరే చిన్నదైనా 1000 రూపాయలు. మేమైతే ఇక్కడి నుంచి బయలుదేరడం జరుగుతుంది నర్మదా పుష్కరాలకి. నర్మదా నది ఇంకొక 14 కిలోమీటర్లు ఉన్నదనగా కనుక మేము రూమ్ తీసుకుంటాం. ఎందుకంటే నర్మదా నది దగ్గర రూమ్ చాలా ఎక్స్పెన్సివ్. అందుకని ముందే రూమ్స్ తీసుకుని అక్కడి నుంచి వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.